హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. సో ఇయర్ మారిన అదే తీరు అదే జోరు సన్ రైజర్స్ హైదరాబాద్ తగ్గేదేలా. లాస్ట్ ఇయర్ ఎంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశారో ఈసారి కూడా అలాగే బ్యాటింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ 287 చేశారు, అది హయ్యెస్ట్ ఎవర్ స్కోర్ ఇన్ ఐపీఎల్. ఈసారి దానికి చాలా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో 286, జస్ట్ 1 రన్ తేడాతో మిస్ అయిపోయారు. ఒక స్టేజ్లో 300 వచ్చేస్తుందేమో అనిపించింది, 300 రాలేదు, 287 కూడా దాటలేదు. బట్ స్టిల్ ఒక మంచి విన్ సాధించి ఈ ఏడాది తమ క్యాంపెయిన్ని బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ ఫర్ దెమ్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా చాలా హారిబుల్. బట్ వాళ్ళకు కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ది వే సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ బ్యాటెడ్. తర్వాత శుభమ్ దుబే చివరిలో వచ్చి 11 బాల్స్లో 300 స్ట్రైక్ రేట్తో అతను ఆడిన తీరు, అలాంటి కొన్ని ప్లస్లు ఉన్నాయి. అలాగే తుషార్ దేశపాండే బౌలింగ్. సో ఇవన్నీ వాళ్ళకి కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా డిసప్పాయింటింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఇచ్చారు సన్ రైజర్స్కి. అండర్ ది సర్కమ్స్టెన్స్ నాట్ ఎ బ్యాడ్ డెసిషన్. కానీ వాళ్ళకి తెలుసు కదా, సన్ రైజర్స్ కనుక పెద్ద స్కోర్ చేస్తే చాలా కష్టం అవుతుంది తెలుసు. అయినా కూడా ఐ థింక్ ఇన్ ది అల్టిమేట్ అనాలిసిస్ అంటే హైండ్ సైడ్తో మాట్లాడుతున్నాం మనం చూసిన తర్వాత. రాంగ్ డెసిషన్ ఏమో ముందుగా సన్ రైజర్స్ బ్యాటింగ్ ఇవ్వడం. ఎలా ఆడారంటే సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ అందరూ కూడా ఒకటే చెప్తాను మీకు, టాప్ 6 బ్యాట్స్మెన్స్ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఈజ్ మోర్ దెన్ 200. ఎప్పుడైనా ఉందో లేదో నాకు తెలియదు, అంటే మనం చాలా స్టాట్స్ చూడాలి. టాప్ 6 సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ ఈజ్ అబౌవ్ 200. కెన్ యూ ఇమాజిన్ దిస్? అందరు 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం ఏంటి? దాంట్లో టాప్ 5 అందరూ కూడా 30 దాటారు. 30 ఐ థింక్ అభిషేక్ శర్మ దాటలేదు, 20 దాటారు. 20 దాటి అందరూ 200+ స్ట్రైక్ రేట్ ఏంటి? అండ్ ఇషాన్ కిషన్ బ్యాటెడ్ లైక్ ఏ డ్రీమ్. ఇషాన్ కిషన్ మరి మళ్ళీ ఇండియన్ టీంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. డొమెస్టిక్లో అద్దరు కొట్టేసిన సూపర్ ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేశాడు. నిజంగా అదొక తుఫాన్ అతని ఇన్నింగ్స్, ఒక బ్లిట్జ్ క్రీక్. సూపర్ నాకు 47 బాల్స్ 45 బాల్స్లో 106 చేశాడు. 230 అంత స్ట్రైక్ రేట్, 220 అనుకుంటా. సో వాట్ ఏ నాక్ ఇట్ వాస్. 11 4s and 6 సిక్సర్స్. మొత్తం అన్ని వైపులా గ్రౌండ్లో అన్ని వైపులా 6లు 4లు కొట్టాడు. లుక్ సో గుడ్ ఇన్ దిస్ మ్యాచ్. సో అతను అండ్ ట్రావిస్ హెడ్తో అతనికి ఒక 85 రన్స్ పార్ట్నర్షిప్. అండ్ ఇనీషియల్గా కూడా అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ అందించాడు. ఎప్పటిలాగే అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో రెచ్చిపోయారు. సో 45 రన్స్ పార్ట్నర్షిప్. అభిషేక్ తనదే స్టైల్ ఆడతాడు. ఈ నెవర్ అతని రెస్ట్రిక్ట్ చేసుకునే ప్రసక్తే లేదు. అదే జోరుతో వెళ్తాడు, టాప్ గేర్లో వెళ్తాడు. అలాగే తొందరగా అవుట్ అయిపోయాడు. బట్ దర్ వాజ్ 45 రన్స్ పార్ట్నర్షిప్. ఆ మొమెంటం తర్వాత 85 రన్స్ డబుల్ క్విక్ టైంలో వచ్చినాయి. ట్రావిస్ హెడ్ మనం ఎలా ఆడతారో తెలుసు కదా మనకి. సో అతను అండ్ ఇషాన్ కిషన్ మంచి పార్ట్నర్షిప్. తర్వాత నితీష్ రెడ్డి వచ్చాడు. నితీష్ రెడ్డి 30 రన్స్ చేసినా కూడా అవి కూడా 200 స్ట్రైక్ రేట్ తీశాడు. సో మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ చూసాం, ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్. తర్వాత క్లాసన్ ఇంకేముంది, క్లాసన్ చివరిలో మంచి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. సో క్లాసన్ అవుట్ అయినా, ఇషాన్ కిషన్ అవుట్ అయినా, మొత్తం మీద లాస్ట్లో వాళ్ళిద్దరు ఉండుంటే 300 క్రాస్ అయి ఉండేది. బట్ ఈవెన్ అనికేత్ వర్మ వచ్చాడు, ఒక 6 కొట్టాడు. సో ఓవరాల్గా వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ డిసప్పాయింటింగ్ బౌలింగ్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. ముఖ్యంగా మనం జోఫ్రా ఆర్చర్ గురించి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, జాగ్రత్తగా ఆడుకోవాలని చెప్పాను. జాగ్రత్తగా ఆడుకోవడం కాదు, 76 రన్స్ కొట్టారు. ప్రాబ్లీ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ ఎవర్. అంతకుముందు నాకు తెలిసి సన్ రైజర్స్ బౌలర్ అతని పేరేంటి, కేరళ బేసిల్ తంపి 71 రన్స్తో ఇచ్చాడు. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ దాని తర్వాత ఇప్పుడు 76 రన్స్ ఇచ్చేసాడు మన జోఫ్రా ఆర్చర్. 76 రన్స్, దట్ వెరీ ఎక్స్పెన్సివ్ స్పెల్ బై జోఫ్రా ఆర్చర్. వెంట్ ఫర్ సో మెనీ రన్స్. అతను ఒక్కడే కాదు, సందీప్ శర్మ వెంట్ ఫర్ రన్స్. ఎవ్రీబడి వెంట్ ఫర్ రన్స్. ఎవ్వరు కూడా అక్కడ తుషార్ దేశపాండే స్లోయర్ వన్స్ బాగా, మిగతా వాళ్ళు స్లోయర్ వన్స్ కూడా ఎక్కువ వేయలేకపోయారు. సన్ రైజర్స్ బౌలర్స్ బౌల్డ్ లాట్ ఆఫ్ స్లోయర్ వన్స్, బట్ వాళ్ళు తుషార్ దేశపాండే ఒకడే స్లోయర్ వన్స్ వేయడం మనం చూసాం. సో వాళ్ళ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఎవ్రీబడి వెంట్ ఫర్. తీక్షణ న్యూ బాల్తో అతనే బౌలింగ్ వేశాడు. కానీ అతనికి అభిషేక్ శర్మ వికెట్ వచ్చిన
తర్వాత మరొక వికెట్ వచ్చినా కూడా హీ ఆల్సో వెంట్ ఫర్ రన్స్. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. ఈవెన్ నితీష్ రాణా వాజ్ ట్రైడ్, బట్ నితీష్ రాణా కూడా 1 ఓవర్లో 9 runs అని ఇచ్చాడు. సో ఎవరిని స్పేర్ చేయలేదు. పిచ్ వాజ్ వెరీ గుడ్. ఎప్పటిలాగా అది గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటి పిచ్, ఫుల్ ఆఫ్ రన్స్. అవుట్ఫీల్డ్ వాజ్ వెరీ క్విక్. సో దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుని 286 runs బోర్డు మీద పెట్టారు. ఇషాన్ కిషన్ అటు పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ ఎవరిని కూడా కేర్ చేయలేదు. బౌన్సర్లు వేసినా ఏమేసినా కూడా అన్నింటినీ కూడా అతను బౌండరీలు తరలించడమే ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు. సో ఇషాన్ కిషన్ ఆడిన నాక్తో ఒక బ్రహ్మాండమైన స్కోర్ సాధించారు సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ దాన్ని డిఫెండ్ చేసుకోవడం కొంచెం కష్టమైంది, ఎందుకంటే పిచ్ వాజ్ లైక్ దట్. సంజు శాంసన్ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్, బట్ ఎందుకో యశస్వి జైస్వాల్ వాజ్ ప్లేయింగ్ అండ్ మిస్సింగ్. కొంచెం రస్టీగా అనిపించాడు. కొన్ని రోజులుగా క్రికెట్ ఆడడం వల్లే మొత్తం రస్టీ అనిపించాడు. యశస్వి జైస్వాల్ సిమర్జిత్ సింగ్ని ప్రిఫర్ చేశారు సన్ రైజర్స్ వాళ్ళు. సిమర్జిత్ సింగ్ని ఆడించారు, రాహుల్ చహార్ని కాదు. 2 టీమ్స్ కూడా స్పిన్నర్ని ప్రిఫర్ చేయలేదు. రాహుల్ చహార్ని వీళ్ళు ఆడించలేదు, అలాగే హసరంగాని రాజస్థాన్ రాయల్స్ ఆడించలేదు. ది వెంట్ ఫర్ ఎ పేసర్. సిమర్జిత్ సింగ్ బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ పేస్. 140 కన్సిస్టెంట్గా 140 క్లాక్ 145 టచ్ చేస్తున్నాడు. సో ఈ గాట్ కపుల్ ఆఫ్ వికెట్స్. సో అతను రియాన్ పరాగ్ని కూడా అవుట్ చేశాడు తొందరగా. సో స్టార్టింగ్లోనే ఇన్నింగ్స్ ఒక కుదుపు వచ్చేసింది. బట్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ధ్రువ్ జురెల్కి 11 crores అంతా పెట్టేసరికి చాలామంది అన్నారు, ధ్రువ్ జురెల్కి అంత వర్త్ ఉందా, అంత పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి. సో రాహుల్ ద్రావిడ్ తెలుసు ధ్రువ్ జురెల్ ఎబిలిటీ. సో ధ్రువ్ జురెల్ 70 runs of 35 balls. అతను కొట్టిన 6లు కానీ హీ వాజ్ టైమింగ్ ద బాల్ సో వెల్. హీ వాజ్ హిట్టింగ్. అంటే అతను ఏదో ఈ టిపికల్ T20 షాట్స్ ర్యామ్ షాట్స్ కొట్టలేదు. ప్లేయింగ్ దోస్ క్రికెటింగ్ షాట్స్ అండ్ ప్లేయింగ్ దమ్ విత్ లాట్ ఆఫ్ టైమింగ్ అండ్ లాట్ ఆఫ్ ప్రెసిషన్. సో ధ్రువ్ జురెల్లో ఇంత మంచి ఎబిలిటీ ఉందా, ఇంత T20 ఆడగల ప్లేయరా అని మనకి ఇప్పుడే తెలిసింది. సో మనం ఏమనుకున్నాం అంటే టెస్ట్ మ్యాచ్లు పనికొచ్చే ప్లేయర్. టెస్ట్ మ్యాచ్లో అతను రాంచీ టెస్ట్ మ్యాచ్ గెలిపించడం మనకు తెలుసు. సో హీ వాజ్ ఎ వెరీ గుడ్ టెస్ట్ ప్లేయర్ అనుకున్నాం. కానీ ఈ ఫార్మాట్లో కూడా కోర్స్ లాస్ట్ సీజన్ ఆల్సో ఈ బ్యాటెడ్ వెల్. కానీ ఇంత ఎబిలిటీ ఉందా, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సెంచరీ పార్ట్నర్షిప్ అది చెమటలు పట్టించింది లిటరల్గా సన్ రైజర్స్ ఫ్యాన్స్కి. ఎందుకంటే సంజు వాజ్ లుకింగ్ ఇన్ గ్రేట్ టచ్. సంజు స్టార్టింగ్ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యాడు, బట్ ధ్రువ్ జురెల్ అంటే హీ అలౌడ్ ధ్రువ్ జురెల్ టు టేక్ దట్ అగ్రెసివ్ రోల్. ఎందుకంటే అతను ఒక ఇంట్లో ఉండాలని చెప్పి. కానీ ఇద్దరు వెంటనే అవుట్ అయిపోయారు. అవుట్ అయిపోవడం అది దెబ్బతీసింది. సార్ మరి ఇక్కడ ఉంటాడు హర్షల్ పటేల్, స్లోయర్ వన్ ఎక్స్పర్ట్. ఒక స్లోయర్ బౌన్సర్తో సంజుని అవుట్ చేశాడు. తర్వాత జురెల్ కూడా అవుట్ అయిపోయాడు ఇమీడియట్గా. సో అక్కడ బ్రేక్స్ పడ్డాయి. అంతవరకు ఏంటంటే వాళ్ళు అంటే కష్టం, ఎందుకంటే దే హ్యాడ్ టు గెట్ 17-18 runs ఇన్ ఓవర్. ఇట్స్ నాట్ ఈజీ. ఒక 2-3 ఓవర్లు కొట్టచ్చు, కానీ 8-9 ఓవర్లు మీరు 20 runs కొట్టడం అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. కానీ ప్రయత్నం అయితే చేశారు. రాజస్థాన్ రాయల్స్ చాలా గ్యాలెంట్గా వాళ్ళు ప్రయత్నం చేశారు, ముఖ్యంగా వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేయడం. చివరిలో హెట్మయర్ అండ్ శుభమ్ దూబే కూడా చాలా మంచి బ్యాటింగ్ చేశారు. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్లో డెప్త్ ఉంది. నితీష్ రాణా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు, బట్ ఆ శుభమ్ దూబే బ్యాటింగ్, ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ లేవని మనం ముందు కూడా చెప్పుకున్నాం. శుభమ్ దూబే బ్యాటింగ్ వాళ్ళకి కొద్దిగా ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. అలాగే జురెల్ ఆడిన తీరుతో ఒకవేళ యశస్వి కనుక క్లిక్ అయితే, యశస్వి అండ్ రియాన్ పరా కూడా క్లిక్ అయితే వాళ్ళ బ్యాటింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బౌలింగ్లో దే హ్యావ్ టు బి మోర్ ఎఫెక్టివ్. బౌలింగ్ మాత్రం చాలా అంటే నో డౌట్ వికెట్ వాజ్ బ్యాడ్. సన్ రైజర్స్ బౌలర్స్లో సిమర్జిత్ 2 వికెట్లు తీశాడు, బట్ ప్యాట్ కమిన్స్ ఎందుకునో కాస్త రస్టీగా అనిపించాడు, రిధంలో లేడు. ఈవెంట్ ఫర్ ఆల్మోస్ట్ 60 runs ఎంతో ఇచ్చాడు ప్యాట్ కమిన్స్ 4 ఓవర్స్లో. చాలా రోజులు ఇంజరీస్ తర్వాత వస్తున్నారు కదా. మహమ్మద్ షమి బౌల్డ్ వెల్, బట్ వన్ పిక్డ్ అప్ ఏ వికెట్. మరి పవర్ ప్లేలో వికెట్ తీయడం అతనికి అలవాటు కదా. సో మహమ్మద్ షమి బౌల్డ్ వెల్. హర్షల్ పటేల్ వాస్ వెరీ గుడ్ బ్యాక్ ఎండ్లో. జాంపా ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు, అతను కూడా మంచి బౌలింగ్ చేశాడు. బట్ బౌలర్స్ జనరల్లీ వెంట్ ఫర్ రన్స్. బౌలర్స్ గ్రేవియార్డ్ ఆ పిచ్, ఖచ్చితంగా బౌలర్స్ గ్రేవియార్డ్. మనం దాన్ని ఏమి అనలేము బౌలర్స్ని, బట్ దే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. బట్ స్టిల్ సన్ రైజర్స్ ముఖ్యంగా సిమర్జిత్ ఇనీషియల్గా వికెట్స్ తీయడం, తర్వాత అతను కూడా సెకండ్ స్పెల్లో బౌలర్ని రౌండ్స్ సమర్పించుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపించింది. బట్ ఇట్ హ్యాపెన్స్ అలాంటి పిచ్ మీద, అలాంటి గ్రౌండ్లో తప్పనిసరి పరిస్థితి. బట్ ఓవరాల్గా వెరీ సాటిస్ఫైయింగ్ విన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్.
ముఖ్యంగా ఇషాన్ కిషన్, ఎందుకంటే ఆ నలుగురు స్ట్రైకర్స్తో పాటు ఆ ఫిఫ్త్ డైమెన్షన్ అతను యాడ్ చేస్తున్నాడు ఆల్రెడీ టీంలో నలుగురితో. సో ఈ ఐదుగురు ఉన్న లైనప్ అండ్ అనికేత్ శర్మ ఆల్సో లుక్ గుడ్. ఫీల్డింగ్లో కొన్ని ల్యాప్సెస్ కనిపించినాయి కానీ ఈ లుక్ గుడ్. అభినవ్ మనోహర్ కూడా ఈ ట్రైడ్ బిగ్ హిట్ బట్ కాట్ ఇన్ ద డీప్. సో ఇదే రకమైన దూకుడు మంత్రంతో వీళ్ళని ఆడితే వీళ్ళు పట్టుకోవడం కష్టం. అంటే డిఫికల్ట్ పిచ్ మీద వేరే ఉంటుంది పరిస్థితి, అన్ని పిచ్లు ఇలా ఉండవు. బట్ ఓవరాల్గా వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విక్టరీ, వెరీ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కదా.